జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు? ప్రవృత్తితో తనను గుర్తించుకునేవాడు జీవుడు. త్రిగుణాలతో తనను గుర్తించుకునేవాడు జీవుడు. అసలు ఇక్కడ భౌతిక లింగం ప్రస్తావనలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. భౌతికంగా ఆడ, మగ, నపుంసక ఈ లింగాలు ప్రస్తావనలో లేవు అక్కడ. ఏమిటి? గుణాలు, లక్షణాలతో ఇక్కడ ప్రస్తావన ఉంది. అంటే ప్రతి జీవి వాడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? త్రిగుణాల ఆపాదన వచ్చింది కాబట్టి వాడు జీవుడు. వాడు పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, పశుపక్షాదులైనా సరే, ఏవైనా సరే. చివరికి జ్ఞాని అయినా తెలుసుకున్న తర్వాత జ్ఞాని. పుట్టేటప్పుడు ఎందుకు జన్మ వచ్చింది జ్ఞానికి అంటే ఇక్కడ మిగిలింది కాబట్టి, సాధన మిగిలింది. అంటే తన పూర్ణ స్వరూపాన్ని అందుకోవడానికి ఒక అవకాశంగానే జన్మను తెచ్చుకున్నారు. అంటే అక్కడితో జ్ఞానిగా తన రూపాంతరం చెందక ముందు, తన ఆ జ్ఞానోదయానికి ముందు ఆ దేహం కూడా అటువంటిదే కదా. అట్లాగే ఆ జీవుడు కూడా వచ్చాడు. అంటే ఈ సృష్టిలో ఏ అంశం కనిపించినా అది త్రిగుణ అంశమే ఉంటుంది. ఆ త్రిగుణ అంశం ఎట్లా ఉంటుంది అంటే త్రిగుణాల చేత మనిషి మోసపోయి భ్రాంతిలో పడి కొట్టుకొని చచ్చిపోయేటట్టు కాదు. త్రిగుణాలు శుద్ధ స్వరూపం. అది త్రిగుణాల శుద్ధ స్వరూపంలో సృష్టి రచన అయ్యింది. ఆ శుద్ధ స్వరూపాన్ని అందుకొని తన స్వరూపాన్ని అందుకుంటాడు. ముందు త్రిగుణాలను శుద్ధి చేసుకొని ఆ తర్వాత స్వరూపాన్ని అందుకుంటాడు. ఇది సాధన క్రమం. అంటే మనము అర్థం చేసుకోవటంలో తప్పు కానీ రచనలో తప్పు లేదు ఉండదు. ఎందుకంటే ఉనికి అంత స్పష్టమైంది కాబట్టి.